రుద్రరాజు ఎవరో తెలుసుకుందామని చెప్పి విజయేంద్ర అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. అలా తన ఉన్న రూమ్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గ అయితే వాళ్ళ నాన్న కోసం వాళ్ళ నాన్న కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అలా వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడుతూ అయితే ఆ డాక్టర్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే ఎవరి రుద్రరాజ్ అని చెప్పేసి అయితే తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. ఇంతలో డోర్ తీసుకొని అయితే లోపలికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గాని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న విజయేంద్ర అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గా కూడా అయితే విజయేంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఉన్నావు దుర్గా, ఇతను ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దుర్గా అయితే విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. మీ నాన్నని చంపింది ఎవరో కాదు, అక్కడ ఉన్న రక్షిత పురుషోత్తమే, వాళ్ళే మీ నాన్నని అయితే చంపారు అని చెప్పేసి అయితే దుర్గా విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దుర్గాని అయితే చూస్తూ ఉండిపోతాడు. అక్కడ ఉన్న విజయేంద్రకి అయితే దుర్గా చెప్పిన మాటలు అబద్ధమా నిజమా తెలియక అయితే అలా దుర్గాని అయితే చూస్తూ ఉండిపోతాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాకపోవటంతో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే దుర్గా మాటలు నమ్మాలా వద్దా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రుద్రరాజుని అయితే చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గా మాత్రం నేను చెప్పింది నిజం అని చెప్పేసి అయితే విజయేంద్రని చూసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.